ఫ్రెండ్స్, నేను మీ దుబాయిలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ వీడియోలోకి ఫర్దర్గా వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నా లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో ఏంటి అన్నది మీకైతే అర్థమైపోయింది కదా. సో ఇంట్లో వచ్చేసి పిండి వంటలు అనొచ్చేమో, వంటలు కావాలంటే జస్ట్ 2 ఐటమ్స్ మటుకు చేస్తున్నాము అనమాట, నేను మా అత్తయ్య గారు కలిసి. సో ఈ వ్లాగ్లో ఇదే ఉండిపోతుంది మేజర్గా. అండ్ మా ఇద్దరి కన్వర్జేషన్ కూడా చూడొచ్చు. సరే, ఫస్ట్ అయితే మేము చేస్తున్నది కారబూంది అనమాట. సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ అయితే ఆల్రెడీ శనగపిండి అండ్ ఉప్పు కారం అయితే వేసేసారు. యాక్చువల్లీ అత్తయ్య గారు ముందే స్టార్ట్ చేస్తారు అనమాట, కానీ తర్వాత తనకి ఐడియా వచ్చింది అనమాట, నేను వీడియో తీసుకుంటానేమో అని చెప్పేసి. సో మధ్యలో ఆపేసేసి నన్ను పిలిచారు. లాస్ట్ టైం కూడా నేను చక్రాలు కాదు గవ్వలు తీసుకున్నాను కదా, సో అందుకని చెప్పేసి. అండ్ ఇక్కడైతే చెప్పాను కదా ఆల్రెడీ తను ఆల్మోస్ట్ చేసేయబోయారు, మళ్ళీ ఎందుకు ఆగిపోయి నాకు పిలిచారు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు పెద్ద గిన్నెలో ఆయిల్ చూస్తున్నారు, ట్రెడిషనల్ బాండి అనుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి అత్తయ్య గారు అయితే కలుపుతున్నారు అనమాట పిండిని. సో దీంట్లో కావాలి అనుకుంటే హాట్ ఆయిల్ వేసుకోవచ్చు, లేదు అనుకుంటే నార్మల్గా శనగపిండి, ఉప్పు, కారం, కొద్ది కావాలంటే అజ్వైన్ వేసుకొని చక్కగా నీళ్ళు పోసుకొని మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీలో కలుపుకోవడమే అనమాట. ఇక్కడ వచ్చేసి అత్తయ్య గారు ఫస్ట్ నుంచి ఒక పద్ధతి ఫాలో అవుతారు అనమాట. సో అదేంటి అంటే ఇక్కడ మంచిగా పిండి ఇలా తిక్కగా కలిపేసుకొని మీకు చూపిస్తాను. బాండీ పైన మనకి కావాల్సిన చిల్లులు గరిటె పెట్టుకొని దానిపైన ఈ థిక్ పిండి ఇలా చేత్తో మెదపడం లాగా సో చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ నేను మా అత్తయ్య గారు డిస్కస్ చేసుకుంటూ వేస్తున్నాము అనమాట. మధ్యలో కూడా ఒక చిన్న కన్వర్సేషన్ అయితే పెడతానులేండి. మొత్తం కన్వర్సేషన్ పెడితే బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ అండ్ టీవీ సౌండ్స్ అవన్నీ వినిపిస్తూ ఉన్నాయి, అందుకే అయితే కట్ చేశాను. అండ్ కొంచెం మెస్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేసేయండి. అండ్ ఇందాక చెప్పాను కదా అత్తయ్య గారు వచ్చేసి ఇంత గట్టిగా కలుపుతారు అనమాట పిండి, ఆల్మోస్ట్ మనం బజ్జీలకు వేస్తాను చూసారా అంత కన్సిస్టెన్సీలో కలుపుతారు. అండ్ ఇక్కడ అయితే ఇప్పుడు వేసేస్తున్నారు చూడండి. సో ఇందాక చెప్పాను కదా ఇలా గరిటె పైన పెట్టేసి ఇలా చేత్తో అంటూ ఉంటారు. సో బాగానే వస్తాయి దానికి. అండ్ నెక్స్ట్ నేను ఇంకొక పద్ధతి చూపించాను, అదైతే ఈజీగా ఉంటుందని. బేసిక్గా పెద్ద రుచిలో డిఫరెన్స్ అంతగా రాకపోవచ్చు కానీ బట్ జస్ట్ ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ అయితే చక్కగా వేపేస్తున్నారు. ఎంత ఈజీయో కదా ఇవి. హ్యాపీగా ఏదన్నా తినాలి అనిపించినప్పుడు చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇంట్లో ఏమీ లేవు కదా, సో అంటే ఇంట్లో ఏవో ఒకటి ఉండడం అలవాటు, లేదా బయట నుంచి ఏదైనా స్వీట్ షాప్కి అలా వెళ్ళినప్పుడు తెచ్చుకోవడం అలవాటు కదా. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా, అందుకే ఇంట్లో చేసేసుకుంటున్నాం అనమాట. మ్యాక్సిమం ఇంట్లో ఉంటాయి. అత్తయ్య గారు అయితే ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. లాస్ట్ టైం కూడా చూపించాను కదా, మేము వచ్చినప్పుడు చక్రాలు అవి చేశారు. సో అది అనమాట. అండ్ ఇక్కడ అయితే ఫస్ట్ వాయ్ ఆఫ్ కారబూంది అయితే అయిపోయింది. సో తీసేస్తున్నారు. నేను ఇక్కడ అయితే కెమెరాకి మంచి ఫ్రెండ్లీ యాంగిల్ ఏదా అని అయితే చెక్ చేస్తున్నా, ఇది బాగా కనిపించింది. సో అందుకే దీనికైతే ఫిక్స్ అయిపోయా. ఇక్కడ అయితే డిఫరెంట్ వ్యూస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ నేనైతే వచ్చేసాను. అండ్ యాక్చువల్గా కెమెరా సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటా. సో బేసిక్గా ఇంకొక పద్ధతి అని చెప్పాను కదా, సో అదేంటి అంటే ఇందాక అంత చిక్కగా కలుపుకున్నారు కదా, సో అలా కాకుండా ఇంకొంచెం నీళ్లు పోసి కొంచెం మరీ నీళ్ళు కాదు, కొంచెం జారుడు కన్సిస్టెన్సీలోకి తెచ్చుకొని గుంట గరిటెతో బూందీ దూసే దానిపైన వేసుకుంటూ ఇలా బూందీ గరిటని ఊపుతూ ఉన్నాను అనమాట. సారీ అండి, నేనైతే ఆ విజువల్ అయితే కరెక్ట్గా చూపించలేకపోయాను కెమెరా యాంగిల్ వల్ల. బట్ ఎనీవే నేనైతే చెప్పింది మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. చేత్తో దూసే బదులు గుంట గరిటతో దూస్తున్నాం, కొంచెం జారుడు కన్సిస్టెన్సీ పెట్టుకొని. చక్రాలు మీరు దేంతో వేస్తారా? గిద్దలు ఉన్నాయా? మా దగ్గర కొత్తవి ఉన్నాయి, నేను మాడిపోయిన పెట్టి అవి వండినప్పుడు తెద్దాము అని చెప్పుకున్నా. మాడిపోయిన కొత్తవి ఉన్నాయి. ఇది ఇత్తడివి కదా, నవి కొట్టుకొచ్చిన వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. 2 జాతలు ఉంటే మీకు తెచ్చినది తీసుకురా, కొంచెం లావు అదేమంటారా ఇప్పుడు?
ఇంకా నాకు ఆ ప్లేట్ పోతే ఈ ప్లేట్ చేయించుకొని ఇది వేసుకుంటున్నాను. అది కొత్తది తెస్తాను. ఇక్కడ సన్నగా ఎదుగుతుందా? ఇట్లా సన్నగా. సో బూందీ అయితే ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసింది అనమాట. సో అందుకే నెక్స్ట్ చేయబోయే వంటకం గురించి మాట్లాడుకుంటాం. సో అది వచ్చేసి చక్కెరాలు అనమాట. సో అవేమో నా దగ్గర మొన్న సామాన్ చదువుతూ ఉన్నప్పుడు కనిపించాయి. సో చేసుకునేటప్పుడు తెద్దాము అని చెప్పేసి మ్యాట్ పైన పెట్టాను. అండ్ అదే ఇంకా మహేష్కి చెప్పి తెప్పించుకుంటున్నాము అనమాట. అండ్ ఇంత లోపల అయితే నేను కార బూందీని కూడా తీసేసాను. సో కొంచెం చల్లార్చాక ఆ తర్వాత ఉప్పు కారం ఇంకా మిగిలిన వేసుకోవచ్చు కదా. అండ్ ఇక్కడ కార బూందీ ఎలా టర్న్ అవుట్ అయింది అని చెప్పేసి కొంచెం చల్లారాకైతే చూస్తున్నాము. సో బాగానే ఉంది అనిపించింది. సో ఎప్పుడైనా కూడా పిండి వంటలు చేసేటప్పుడు కొన్ని మనం అలా టేస్ట్ చూసేస్తాం కదా, ఇన్వాలంటరీగా కూడా వచ్చేస్తుంది. టేస్ట్ చూసాక కూడా మళ్ళీ చూస్తాము. సో అదొక అలవాటు, నాకైతే అలవాటు ఉంది. సో మీలో ఎవరికైనా ఉన్నా కూడా కమెంట్ చేయండి. ఇంత లోపల అయితే మా చక్రాల గిద్దలు వచ్చేసాయి అనమాట. ఇది వచ్చేసి పక్కా ట్రెడిషనల్ అనుకోవచ్చు. నేను చిన్నప్పటి నుంచి మా మదర్ దగ్గర చూసింది అయితే ఇదే అండి. అండ్ ఇది వచ్చేసి ఐ థింక్ స్టెయిన్లెస్ స్టీల్ అనుకుంటా, కరెక్ట్గా గుర్తులేదు. అండ్ దీంట్లో వచ్చేసి చాలా ప్లేట్స్ అయితే ఉన్నాయి. సన్నకార పూసది అండ్ స్టార్ షేప్లో ఉండేది అండ్ నార్మల్గా ట్రెడిషనల్గా చక్రాలు ఉంటాయి కదా, ఇలాగా ఇలా రౌండ్స్గా ఉన్నట్టుగా. సో అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి సింగిల్ స్టార్ అండ్ ఇది వచ్చేసి ట్రెడిషనల్ కారపూస అని చెప్పాను కదా అది. అండ్ ఇది వచ్చేసి నాడా కారపూస. ఇవి మల్టిపుల్ స్టార్స్. అండ్ ఇవి వచ్చేసి సన్న కారపూస. చిన్నప్పుడు అయితే ఒక్కొక్కటి ఒక్క రకం వేసుకోవాలన్నట్టు ఉండేది. పిండిలో ఏం డిఫరెన్స్ ఉండదు, బట్ ఏదో మన చూపులకి డిఫరెన్స్ అంతే. అండ్ ఇక్కడ వచ్చేసి బూందీ చల్లారిపోయింది. సో ఎక్కువ అయితే ఏం వేయట్లేదు అండి, కొంచెం ఉప్పు వేసాను. అండ్ దీంట్లోకి వెల్లుల్లి కారం కూడా వేసుకున్నాము అంటే చాలు, ఇంకేం అవసరం లేదు. కావాలనుకుంటే కొంచెం కరివేపాకు, వేరుశనగ పప్పు కూడా వేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వంటకం అనమాట. చెప్పాను కదా చక్కెరాలు అని చెప్పేసి. సో ఇది వచ్చేసి శనగపిండి అండ్ బియ్యపిండి కాంబినేషన్తో చేసే చక్కెరాలు అనమాట. యాక్చువల్గా అయితే మేము చక్కెరాలు నేనైతే ప్రిఫరబుల్ బియ్యపిండితోనే అనమాట. కానీ ఇప్పుడైతే బియ్యపిండి లేదు, బయట పట్టించుకు రావద్దు, ఎందుకులే మనం బయటవి ఇప్పుడు ఎందుకులే అన్నట్టుగా అయితే ఆగిపోయాము అనమాట. సో అందుకే ఈ రెండింటి కాంబినేషన్తో అయితే చేస్తున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య గారు చాలా డిఫరెంట్గా కలుపుతున్నారు. అంటే చాలా డిఫరెంట్ అంటే నా అలవాటు ఏంటి, నేను ఎక్కడైనా చూసిన అలవాటు ఏంటి అంటే పిండి మొత్తం కలిపేస్తారు కదా, బట్ అత్తయ్య గారు వచ్చేసి ఏ వాయకి ఆ వాయ కలుపుతారు అనమాట పిండి. అది చాలా డిఫరెన్స్ అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి చక్రాలు వేస్తున్నారు కదా, కానీ ఆ గిద్దలు చూసారా మారిపోయాయి. సో ఏంటి అంటే ఇందాక వేసిన అది నేను తెచ్చిన వాటిల్లో సన్నకార పూస అసలు రావట్లేదు, అంటే బాగా పల్చగా కలపాలి. సరేలే అది రాలేదు కదా అని చెప్పేసి ఇంక నార్మల్గా అత్తయ్య గారు ఎప్పుడు వాడే దాంతో అయితే చేసేసాము. ఇదైతే చూడండి షేప్ అయితే ఎంత పర్ఫెక్ట్గా హోల్డ్ చేసిందో కదా, పర్ఫెక్ట్ ఉంది. అండ్ చాలా కూడా ఫ్రై అయింది, ఇంకా ఎక్కువ ఫ్రై అయితే మాడిపోతుంది కదా, అందుకే అయితే తీసేసాను. నేను పిండి గట్టిగా చక్రాలు వేయడం కొంచెం కష్టం కదా, కొంచెం కాదండి, అంత పాటు కష్టం కాదు. కానీ ఆ చక్రాల గిద్దల్ని పట్టుకొని ఆ వేడి నూనెలో వేసేటప్పుడు వేడి పైకి చిమ్ముతూ ఉంటుంది, కానీ వదలకుండా వేయాలి. వదిలితేనా బాబోయ్ సినిమా కనిపిస్తుంది. సో ఇంకా అలా అయితే వండినవి తీసుకెళ్ళి ఆ పక్కన పెట్టడం, ఆరాక ఆ తర్వాత గిన్నెలో వేయడం, ఇలా అయితే కంటిన్యూస్ ప్రాసెస్గా అయిపోతూ ఉంది. నాకు ఒక మిత్ తెలుసు, ఏంటి అంటే మనం చక్కెరాలు చేసినా లేకపోతే ఇంకేదైనా నూనెవి చేసినప్పుడు ఆ రోజు ఇంకా అసలు అన్నం తినాలి అనిపించదు. ఇన్ఫ్యాక్ట్ ఆ చక్కెరాలు అవి కూడా వండేటప్పుడు తినడం ఓకే, ఆ తర్వాత అసలు స్పెషల్గా కూర్చొని తినాలని అయితే అనిపించదు కదా. సో నాకు అయితే ఆ అలవాటు చాలా మంది దగ్గర చూడడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి లాస్ట్ వాయి వేసేటప్పుడు కరెక్ట్గా పవర్ పోయింది. ఇంకా మొత్తానికి ఎలాగోలా అయితే కంప్లీట్ చేసేసుకొని
బయట పడిపోయాము అనమాట. అండ్ ఫైనల్గా చక్రాలు అయితే చాలా బాగా టర్న్ అవుట్ అయ్యాయి. ఇవి వచ్చేసి శనగపిండి అండ్ బియ్యపిండి చక్రాలు. అండ్ ఇంతకీ దీంట్లో ఏం వేసని చెప్పలేదు కదా, ఉప్పు, కారం, కొంచెం వేడి నూనె, అంతే. అండ్ సో ఫైనల్గా అయితే టమీ ఫుల్గా వచ్చాయి అండ్ హార్ట్ఫుల్గా కూడా ఉన్నాయి. టేస్ట్ అయితే బాగున్నాయిలేండి. అండ్ ఇది వచ్చేసి కార బూందీ, ఇందాక చెప్పాను కదా, సో కార బూందీ కూడా చేసాం. సో అవే అనమాట. అండ్ పవర్ పోయింది అని చెప్పాను కదా, సో అందుకే ఇంకా మిగిలిన పిండిని అలా వేసేసాను అనమాట. అసలు కనిపించడం లేదు, అంటే ఎక్కువ లైట్ అయితే రాలేదు అనమాట. సో అందుకే అలా వేసేసాను. సో ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది కింద, దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని, సో దట్ ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.